హలో స్టూడెంట్స్, మనం ఇప్పటి వరకు అక్షరాలు నేర్చుకున్నాం, పదాలు నేర్చుకున్నాం, వాక్యాలు నేర్చుకున్నాం. చిన్న వాక్యాలు, పెద్ద వాక్యాలు అన్నీ నేర్చేసుకున్నాం కదా. ఇప్పుడు మరొక కొత్త పాఠంతో మేము ముందుకు వచ్చాను నేను. అదేంటంటే సామెతలు. సామెతలు తెలుసు కదా మనకి. మాట మాటకి కొంతమంది అయితే ప్రతి దానికి సామెత ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఆ సామెతలు ఈ మధ్య కాలం వచ్చిన వాళ్ళకి అర్థం కావు, అవి రావు. దేనికి ఏ సామెత ఉపయోగించాలి అనేది సందర్భానుసారం కాకుండా ఏదో సామెత వచ్చింది కదా అని ఎక్కడో చోట ఉపయోగించేస్తూ ఉంటారు. కాబట్టి సామెతలు అనేది మీకోసం నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మనం నేర్చుకునే కొత్త పాఠం సామెతలు. సామెతలు మనం నేర్చుకోవడం మొదలు పెడదాం. ఈరోజు నుంచి కొన్ని వందల సామెతలు ఉన్నాయి. అందులో కొన్ని మీకు నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మొట్టమొదటిగా మనం ఏం రాసుకుందామంటే, మనకి ఏ సామెత గుర్తు రాకపోతే సందర్భానికి మనకి సామెత చెప్పాలని ఉంటుంది, కానీ మనకి ఏ సామెత గుర్తురాదు. ఒకసారి ఏదో సామెత ఉంది అనుకుంటూ ఉంటాం, కానీ ఆ సామెత అనేది గుర్తురాదు. అలాంటప్పుడు మనం ఏం మాట్లాడతామంటే, ఏదో సామెత చెప్పినట్టు ఉంది అని మాట్లాడుతున్నాం. సామెత ఉంటుంది దానికి, కానీ ఆ సామెత మనకి గుర్తురాదు. అప్పుడు మనం ఉపయోగించే పదం ఏదో సామెత చెప్పినట్టు ఉంది అని తేల్చేస్తాం అన్నమాట. ఆ సామెత మనకి తెలియకపోవచ్చు. ఒకసారి సామెత ఉందా లేదా ఆ సందర్భానికి అనేది మనకు కూడా తెలియకపోవచ్చు, కానీ దానికి మనం ఏ పదం ఉపయోగిస్తాం? ఏదో సామెత చెప్పినట్టు ఉంది. అలాగే మీకు కూడా ఏ సామెత ఆ సమయానికి మీకు గుర్తు రాకపోయినట్టయితే ఈ పదాన్ని మీరు ఉపయోగించవచ్చు అనమాట. మొట్టమొదటిగా నేను సామెత రాయకుండా ఇదే రాశాను అనమాట. అంటే మీరు నేర్చుకునేది మీకు ఆ సందర్భానికి ఆ సామెత మీకు గుర్తు రానట్టయితే ఏదో సామెత చెప్పినట్టు ఉంది అని వచ్చనమాట. ఇప్పటి నుంచి మనం సామెతలు అనేవి మొదలుపెట్టి రాసుకుందాం. మొక్కై వంగనిది మానై వంగునా అంటే ఏంటి తెలుసు కదా మీకు? మొక్కై వంగనిది మానై వంగునా అంటే చిన్న మొక్కగా ఉన్నప్పుడు మనం ఈజీగా తీసి పడేయచ్చు, కానీ పెద్ద చెట్టు అయిన తర్వాత మనం పీకగలమా? దాన్ని పీకలేం కదా. అలాగే చిన్నప్పుడే చెప్పిన మాట విననివాడు, చిన్నప్పుడే మన చెయ్యి జారిపోయినవాడు, చెయ్యి దాటిపోతున్నవాడు పెద్ద అయ్యాక వింటాడా? అది దీని అర్థం. అలాంటి మాట వచ్చినప్పుడు మనకి వాళ్ళని తిట్టకుండా, కొట్టకుండా ఈ సామెత ఒకటి ఉపయోగిస్తే 100 తిట్టులతో సమానం అనమాట. ఎందుకు మొక్కే వంగదు మానే వంగునా అంటే చిన్నప్పుడే వినట్లేదు, పెద్ద అయ్యాక ఏం వింటావు ఇంక నువ్వు అనొచ్చు అనమాట. అనేదానికి ఈ సామెతని, ఇలాంటి సామెతలన్నీ కూడా మనకి వాళ్ళని తిట్టకుండా ఉండాలి, కానీ తిట్టినట్టు ఉండాలి అన్నట్టుగా ఉన్నప్పుడు మనం ఇలాంటి సామెత ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. కందకి లేని దురద కత్తిపీటకు. ఇప్పుడంటే కత్తులు ఉపయోగిస్తున్నారు, అప్పుడు కత్తి పీటలు ఉపయోగించే వాళ్ళకంతా పీట అని కూడా రాసి. కత్తి పీటకి ఎందుకు? కందకి లేని దురద కత్తిపీటకి ఎందుకు? నాకు లేని బాధ నీకెందుకు అంటారంగా. దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటాం చూసారా, అది అనమాట. మనకి లేని బాధ ఎదుటి వాళ్ళకి ఎందుకు, లేకపోతే ఎదుటి వాళ్ళకి లేని బాధ మనకెందుకు అనడానికి కందకి లేని దురద కత్తిపీటకి ఎందుకు అని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. మింగ మెతుకు లేదు. మింగ మెతుకు లేదు. ఏం కావాలి? మీసాలకి సంపంగి నూనె కావాలట. మింగ మెతుకు లేదు, మీసాలకి సంపంగి నూనె. సంపంగి నూనె లేకపోతే మీసాలు ఒక మూవీలో కూడా ఉంటుంది, చెమెలి కా తైల్ అని అంటారు కదా. చెమెలి కా తైల్ కైసా హై మస్త్ అంటారు చూసారా.
చెన్నకేశవరెడ్డి సినిమాలో మీసాలకి సంపెంగని రాస్తారు. హెయిర్ కటింగ్, మీసాల కటింగ్ అదంతా అయిపోయిన తర్వాత సంపెంగని రాస్తారు. పైసా అంటే మస్త్ అంటారన్నమాట. అలాగా మింగ మెతుకు లేకపోయినా కొంతమంది మీసాలకి సంపంగని మాత్రం తప్పనిసరిగా కావాలి అంటారు. అంటే ప్రతి వాళ్ళు మీసాలకి సంపంగని రాసుకునే చోటే ఈ సామెత ఉపయోగించము. ఏదైనా మనకి స్తోమత లేకుండా ఎక్కువగా మనం కోరుకుంటూ ఉంటాము, మన స్తోమతకి మించి మనం కోరికలు కోరుకుంటూ ఉంటాం చూసారా, అలాంటప్పుడు ఇలాంటి సామెతను ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడు. అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడు. అంటే ఏమీ లేకపోయినా సరే డాంబికంగా ఉంటారు చూసారా కొంతమంది, ఏయ్ అని ఇంట్లో చూస్తే అంబలి తాగుతాడు, దానికి మీసాలు ఎత్తేవాడు ఒకడు. అంటే మీసాలు పెంచి పెద్ద జబర్దస్త్గా రోడ్డు మీద నడుస్తూ ఉంటారు అనమాట. లోపల ఏమో చిరిగిపోయిన చొక్కా ఉంటుంది, ఇంట్లో చూస్తే తినడానికి తిండి ఉండదు అనమాట. అలా బయట డాబుగా తిరిగే వాళ్ళకి ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటారనమాట. చిత్తం శివుడి మీద భక్తి దేని మీద? చెప్పుల మీద. అంటే గుడికి వెళ్ళి, శివుడి గుడికి వెళ్ళి బయట చెప్పులు విడిచిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉంటాం, కానీ అమ్మో నాకు కొత్త చెప్పులు ఎవరన్నా ఎత్తుకుపోయారేమో అని ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. కానీ చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద. అంటే మనం వెళ్ళింది శివుడి గుడి కోసం, శివుడి కోసం వెళ్ళాము, కానీ మనసు మాత్రం చెప్పుల మీద. ఇదే ఎలాంటప్పుడు ఉపయోగిస్తారంటే కాన్సన్ట్రేషన్ లేకుండా ఒక పని చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తామో తెలియదు, మనసు ఎక్కడో పెట్టుకుని చేస్తూ ఉంటాం అనమాట. మైండ్ ఫ్రిడ్జ్లో పెట్టొచ్చావా అంటారు అనమాట. అలాంటప్పుడు చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద. అంటే మనం ఒక పని చేస్తూ ఉంటాం, ఆలోచన మాత్రం ఇంకా ఎక్కడో ఉంటుందన్నమాట. దేని గురించో, ఇంట్లో జరిగిన గొడవ గురించో, వాళ్ళు నన్ను ఎందుకు కదాలి ఇలాగానో, లేకపోతే ఫస్ట్ తారీఖు వచ్చేస్తుంది, బడ్జెట్ ఎలా కట్టాలి, గ్యాస్ ఎలా బుక్ చేసుకోవాలి, కరెంటు బిల్లు ఎలా కట్టాలి, పిల్లలు ఫీజులు వచ్చేస్తున్నాయి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అవి ఆలోచించినా కూడా ఆ టైంకి వచ్చే టైంకే వస్తాయి, కానీ మనకి ఫస్ట్ తారీఖు రాకుండా జీతం రాదు, జీతం వచ్చినా మనం ఫస్ట్ తారీఖు రాకుండా మనం ఫీజులు కూడా కట్టం. అయినా కూడా ఒక పని చేస్తూ ఇవన్నీ మనకి మైండ్లో తిరుగుతూ ఉంటాయి, అన్నీ ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. అలా ఆలోచించేటప్పుడే ఎక్కడ పెట్టావు మైండ్ అని అంటారు. చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అనే సామెత అలాంటప్పుడు ఉపయోగిస్తూ ఉంటాము. ఊరకరారు మహానుభావులు. ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తారు చూసారా, చుట్టాలైనా సరే మనకి పట్టించుకోకుండా ఉండి ఎప్పుడో నూటికో కోటికో ఒకసారి కనపడి రోజు మనల్ని పలకరించాల్సిన వాళ్ళు కూడా పలకరించకుండా ఎప్పుడో ఒకసారి వస్తే వాళ్ళని మనం ఏమీ అనలేక ఊరకరారు మహానుభావులు ఏంటో ఇలా దయచేశారు అంటామన్నమాట. ఒళ్ళో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు. ఒళ్ళో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికిందట ఇదివరకు ఎవరో ఒక అమ్మ. ఇప్పుడైతే మనం ఈ సామెతని బాగా మార్చి రాయాలి. ఏంటంటే ఇప్పుడు మైక్రోవేవెన్స్లో, ఫ్రిడ్జ్ల్లో, వాషింగ్ మిషన్స్లో
ఎక్కడ పెడితే అక్కడ పెడుతున్నారు పిల్లల్ని. ఒళ్ళో పిల్లలు పెట్టుకోవడం కాదు, ఎక్కడో పెట్టి ఫోన్లో చూసుకుంటూ ఉంటే ఆ పిల్ల ఏమైపోయింది, ఎటు వెళ్ళిపోయింది అనేది కూడా తెలియకుండా వెళ్ళి పిల్ల కనబడట్లేదని పోలీస్ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పిల్ల చూస్తే ఇంట్లోనే ఉంటుంది, మైక్రోవేవ్లోనే ఉంటుంది, వాషింగ్ మిషన్లోనూ ఫ్రిడ్జ్లోనూ ఉంటుందన్నమాట. అలా పిల్లని ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఊరంతా వెతికేవాళ్ళు. ఒళ్ళోనే ఉంది, ఆ పిల్లని ఎత్తుకునే ఊరంతా పెళ్ళేదని వెతుకుతుంది అనమాట. ఇప్పుడైతే మనకి పిల్లల్ని ఇది మార్చి రాయాలి, ఒళ్ళో పెట్టుకుని కాదు ఫ్రిడ్జ్లో పెట్టి అని రాయొచ్చు. అలా ఫ్రిడ్జ్లోనూ ఎక్కడో పెట్టేసి పిల్లమైపోయింది అని ఊరంతా వెతుకుతూ ఉండి కారుల్లో వదిలేసి, కారులో చనిపోయిన పిల్లలు కూడా ఉన్నారు కదా, అలా కారులో వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయి షాపింగ్లు అన్నీ చేసుకొచ్చేలోపు గాలాడక పిల్లలు లాక్ చేసేస్తారు కనుక గాలాడక చనిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒళ్ళో ఉంటే ఒళ్ళోనే వెతకాలి, ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లోనే వెతకాలి. కానీ మీరు ఊరంతా వెతికొచ్చే వరకు పిల్లలు ఉండరు అన్నమాట. పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని ఎక్కడ పెడుతున్నాం, ఏం చేస్తున్నాం అని తెలుసుకుని చూసుకోవాలి జాగ్రత్తగా పిల్లల్ని. వండుకున్న అమ్మకి మీకు అందరికీ తెలిసినవే సామెతలు, మీకు తెలియవనేం కాదు. నేను మళ్ళీ ఊరికే గుర్తు చేస్తున్నాను, నాకు కూడా పాఠాలు కావాలి కనుక మీకు ఒక్కొక్క పాఠం ఎప్పుడు ఒకటే పదాలు వాక్యాలు చెప్తూ ఉంటే బోర్ కొడుతుంది కనుక చేంజ్ చేయడం కోసం ఇవన్నీ రాస్తున్నాను అన్నమాట. ఇవన్నీ మీకు తెలిసిన సామెతలే. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. వండుకున్నమ్మకి ఒకటే కూర, అడుక్కున్నమ్మకి 60 కూరలట. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వెరైటీ కూర వస్తుంది కదా, అందుకని అన్నీ కలిపితే 60 కూరలు అయ్యాయి. వండుకున్నమ్మకి ఒకటే కూర, అడుక్కున్నమ్మకి 60 కూరలు. మనం కూడా అదే పని చేద్దామా? నెక్స్ట్ ఒకటే కూర చాలదు అంటే ఏం చేయాలి? ఇంకా గిన్నె పట్టుకొని పట్టుకు వెళ్ళాలి. అంతా మన వాళ్ళే. కానీ అన్నానికి రమ్మనే వాళ్ళు ఎవరు లేరు. అంతా మన వాళ్ళే, ఊరంతా మన వాళ్ళే. మనల్ని పలకరిస్తూ ఉంటారు, మనం బాగున్నామని అడుగుతుంటారు, మనకు ప్రాణాలు ఇస్తామని చెప్తూ ఉంటారు. కానీ అన్నానికి రమ్మనే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు అనమాట. అందరూ ఎవరి పళ్ళలో వాళ్ళు బిజీగా ఉంటారు తప్ప మనం తిన్నామా లేదా అని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అంతకు తగిన గంతకు తగిన బొంత. పోలికలు పోల్చేటప్పుడు ఇలాంటివి ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఇష్టం లేని పోలికైతే గాడిద సంగీతానికి ఉంటే ఆశ్చర్యపోతే ఉంటే అందానికి గాడిద మూర్ఛపోయిందట. మూర్ఛపోయింది. గాడిద
గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే ఒంటె అందానికి గాడిద మూర్ఛపోయిందట. అంటే ఇద్దరు మనుషులు మాట్లాడుకునే మాటల్ని ఏం చేయాలో తెలియక వాళ్ళిద్దరి సంభాషణ నచ్చని వాళ్ళు కనిపెట్టిన సామెత అన్నమాట. వాళ్ళ గుట్టలేక గాడిదల మీద, ఒంటెల మీద, కుక్కల మీద, నాకల మీద పెట్టి ఇలాంటి సామెతలు రాయడం జరిగింది. ఏటికి ఎదురీదినట్టు. ఏటికి ఎదురీదినట్టు అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా కూడా తట్టుకుని నిలబడి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళని ఏటికి ఎదురేటట్టు అంటారన్నమాట. ఆడింది ఆట, పాడింది పాట. ఇప్పుడు మనందరం అలాగే ఉన్నాం కదా, ఆడిందాట పాడింది పాట. మనం ఏం చేస్తే అదే గొప్ప. కానీ ఎదుటి వాళ్ళు ఎవ్వరు ఏమీ చెప్పడానికి వీలు లేదు. మనం ఆడిందాట పాడింది పాట, మనం ఏం చేసామో అదే కరెక్ట్ అనమాట. అది కరెక్ట్ కాదు అంటే వాళ్ళు మనకి వద్దు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న. ఆచంట మల్లన్న అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న. అంటే వీడికే ఏమి రాదు, వీడికి మించినవాడు వాడు అని చెప్తూ ఉంటాం కదా, ఇది అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అంటే ఇతనికే తెలివి లేదు అనుకుంటే ఇతనికి మించిన తెలియగల వాడు దొరికాడు అన్నప్పుడు అలాంటి సామెతలు మనం ఉపయోగిస్తూ ఉంటాము. మీకు వచ్చిన సామెతలు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఈ సామెతలన్నీ మీకు తెలిసినవైనా కూడా మరోసారి గుర్తు చేసుకోండి. ఇంకా కొన్ని వందల సామెతలు మీకు కలెక్ట్ చేసి పెట్టాను. నేను మీకు రోజుకు కొన్ని సామెతలు రాస్తూ ఉంటాను. నేర్చుకోండి, చూడండి, చదవండి, రాయండి. మీకు అవసరమైన చోట ఉపయోగించుకోండి. మీకు వచ్చిన సామెతలు నాకు కూడా చెప్పండి.